దేనిని గూర్చి మీరు చింతించవద్దు. ఏ భారాన్ని గూర్చి చింతపడుతున్నారో, ఏ యొక్క సమస్యను గూర్చి ఈ దినము మీరు చింతపడుతున్నారు మీ కుటుంబాల్లో, ఈరోజు దేవుడు వాక్యములో నుంచి ఈ వర్తమానాన్ని వింటున్నా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని గూర్చి మీరు చింతపడవద్దు. నీ ఇంటి కార్యాలు, నీ ఇంటి ఆశీర్వాదాలు, నీ ఇంటి సమస్యలను గూర్చి చింతపడుతున్నావేమో, కృంగి ఉన్నావేమో, నలిగి ఉన్నావేమో. సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్య భాగములో నుంచి ఈ గెత్సేమనే ఆశీర్వాదపు కార్యక్రమంలో సూటిగా వర్తమానము ద్వారా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీవు ఆయనకు తెలియపరచు. మనుషులకు తెలియపరుస్తున్నావేమో, బంధువులకు తెలియపరుస్తున్నావేమో, ఇదిగో నువ్వు అక్కడికి ఇక్కడికి నిరాశగా నీవు తిరుగుతూ ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు దేవునికి తెలియపరచు. ఆయన నీ భారమును మోసేవాడై ఉన్నాడు. నీ భారమును ఆయన భరించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనం భారం భరించేటప్పుడు, శ్రమలలో మనం ఉన్నప్పుడు, కష్టాలలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, ఇతరులు మనల్ని చూచి అవమానపరిచి ఎగతాళి చేసి గేలి చేసేవారే కానీ మనల్ని ఆదుకునేవారు కాదు. దేవుని వాక్యములో క్రీస్తుని తండ్రి ఆదుకున్నాడు. ఇదిగో దావీదు దేవునికి ఇష్టుడు గనుక దావీదునే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదుకొని ఉన్నాడు. ఈరోజు నా దేవుని వాక్యముల నుంచి శ్రమల పాలై, కష్టాలలో, కరువులలో నిమగ్నమై నలిగి ఉన్న నిన్ను ఆయన ఆదుకుంటానికి ఇష్టపడుతున్నాడు. నీ భారము ఆయన మీద మోపినట్లయితే, నీకున్న సమస్య ఆయనకు తెలియపరిచినట్లయితే ఆయన నిన్ను ఆదుకోవటానికి ఇష్టపడుతున్నాడు.